ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే అతడి అక్రమాస్తులు 600 కోట్లకు పైనే ఉంటుందని తేల్చున్న ఏసీబీ అధికారులు ఇవాళ బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయబోతున్నారు. దీంతో ఆ లాకర్లలో ఏం బయట పడబోతోందో అని అతడి అక్రమాస్తుల చిట్టా ఎంత పెరగబోతుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. సిటీలో ఖరీదైన విల్లాలు ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు సంపాదించుకుంటూ పోయాడు నికేష్. ఒకటా రెండా ఏకంగా 600 కోట్లకు పడగెత్తాడు. చేసేది ఏఈఈ ఉద్యోగమే అయినా 10 ఏళ్లు కూడా సర్వీస్లో లేకపోయినా ఆయన పోగేసుకున్న ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నికేష్ చేసిన అవినీతి పనులు, కూడబెట్టిన అక్రమాస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. బంధువుల ఇళ్లను టచ్ చేసినా, స్నేహితుల ఇళ్లకు వెళ్లినా మనవాడి ఆస్తుల లింకులు సింక్ అవుతున్నాయి. ఏసీబీ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఆపరేషన్ గా నిలిచింది. దర్యాప్తులో కళ్లు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఇవాళ నికేష్ బంధువుల లాకర్లను కూడా తెరవబోతున్నారు. వారి లాకర్లలో నికేష్ దాచుకున్న నిధులు బయటపడవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రేంజ్ లో అక్రమాస్తుల్ని పోగేసిన ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఇక ఈ రేంజ్ లో అక్రమాస్తుల్ని పోగేసిన ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కు ఇప్పటికే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు.